ఈ సినిమాకి 500 కోట్ల బడ్జెట్, ఈ కథకి 500 కోట్ల బడ్జెట్ అయితే బొక్క. ఇక ఏదో భయ్యా అంటే చిన్న చిన్న పాయింట్స్ అయితే ఓకే అప్రిషియేట్ చేయాలనిపిస్తదేమో గానీ, ఓవరాల్‌గా సినిమాలో మాత్రం ఎక్కువ శాతం అనవసరమైన లస్ట్, అనవసరమైన ఫైట్‌లు తప్ప వేరే ఏమీ లేవు. ఈ సినిమాకి 500 కోట్ల బడ్జెట్, ఈ కథకి 500 కోట్ల బడ్జెట్ అయితే బొక్క అని మాత్రం క్లియర్‌గా చెప్పగలుగుతాను. ఇక 'ఇరుముడి' సినిమా గురించి వచ్చిన టాపిక్ గురించి మనం ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే చాలామంది ఏమన్నారంటే 'ఇరుముడి' సినిమా హౌస్‌ఫుల్‌గా రన్ అవుతున్నప్పటికీ కూడా ఈ టాక్సిక్ సినిమా గురించి వాంటెడ్‌గా ఆ సినిమాకున్న థియేటర్స్‌నన్నీ లాక్కున్నారు అని. అయితే అలా బాధపడ్డ వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, టాక్సిక్ సినిమాని లేపేసి ఖచ్చితంగా రేపు 'ఇరుముడి' సినిమాకి ఆ థియేటర్స్ అన్నీ ఇస్తారు. ఒకవేళ నిజంగా గనక అలా ఇవ్వలేదు అనంటే, మనం అనుకున్నట్టుగానే 'ఇరుముడి' సినిమాకి 'దిల్ రాజు' గారు అన్యాయమే చేశారని ప్రూవ్ అవుతుంది. ఇక ఈ ఆగస్టు మంత్‌లోనే యునానిమస్‌గా హిట్ టాక్‌ని 'రవితేజ' అయితే సొంతం చేసుకొని 'ఇరుముడి' సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని అయితే థియేటర్ వైపు పరుగులు తీస్తున్నాడు. ఇక అదే యునానిమస్ డిజాస్టర్ టాక్ తోటి మన 'రాఖీ బాయ్' అంటే మన 'యష్' టాక్సిక్ సినిమాతోటైతే ఆడియన్స్‌ని పలకరించాడు. ఇందులో ఎలాంటి డౌటు లేదు.